మిత్రులారా, 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, దళిత క్రైస్తవులపై, ముస్లింలపై నిరంతరం దాడులు చేయటం, చర్చీలు పడేయటం చాలా దుర్మార్గమైన చర్యలు నడుపుతూ ఉంది. ముఖ్యంగా ఆకువీడులో రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తి నిరంతరం అక్కడ క్రైస్తవులను టార్గెట్ చేస్తూ కనీసం 250 చర్చీలకు నోటీసులు ఇచ్చి ఈ చర్చీలు పడేయాలని నోటీసులు ఇవ్వటం, అలాగే దళితులపై దాడి చేసి తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టించటం, అక్కడ మాలపేటలో ఉండే పెద్ద మాలపేటలో ఉండే గొంతేనమ్మ గుడిని మొన్న అర్ధరాత్రి రౌడీలను తీసుకెళ్లి పడైపోయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి నిరసనగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బంజల గౌతమ్ కుమార్ గారు చెలో ఆకువీడి కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. ఈ ఆకువీడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని వేలాది లక్షలాది మంది బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు, అంబేద్కర్ వారసులు, అంబేద్కర్ వాదులు, కాళీశ్రీరామ్ వారసులు ఈ కార్యక్రమాలను పాల్గొని జయప్రదం చేయాలని మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, అలాగే మేము బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితులకు, ముస్లింలకు, అలాగే బీసీలకు రక్షణ చట్టాలు తీసుకురావాలి. 1950లో తీసుకొచ్చిన ప్రెసిడెంట్ రూల్ని, రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఆ పర్మిషన్ లేవని చెప్పేసి చర్చీలకు, పాస్టర్లకు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులను ఎమ్మటనే వెనక్కి తీసుకొని అతనిపై రఘురామకృష్ణరాజుపై చర్య తీసుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీకి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల మే 3వ తారీఖున ఆకువీడులో జరిగే చలో ఆకువీడి కార్యక్రమానికి లక్షలాది మంది బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు పాల్గొని, అలాగే పాస్టర్లు, కార్యకర్తలంతా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్.